హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్వేత ఆర్ఎస్ వ్లాగ్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కింద కామెంట్స్లో షేర్ చేసేసుకోండి. అండ్ ఈ వీడియో వచ్చేసి చీరాల బీచ్ కంటిన్యూషన్ అండి. అది పార్ట్ 1 పార్ట్ 2గా చేశానని చెప్పాను కదా. ఇంకా వీడియో లెంత్ అయిపోతుందని అలా డివైడ్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇక్కడైతే మేము చీరాల బీచ్ రీచ్ అయిన తర్వాత రూమ్స్ అన్నీ ఓకే అయిన తర్వాత లగేజ్ పెట్టేసి ఇంకా వాటర్ దగ్గరకు వచ్చేసామండి. అండ్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము అయితే వాటర్లో. Don't know if I can find my way out. అండ్ ఇక్కడ అయితే మేము వాటర్లో ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ రూమ్కి వచ్చేసామండి. ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఫొటోస్ కోసమని వెళ్తున్నాం. రెడీ అయ్యి కొన్ని ఫొటోస్ దిగి వద్దామని ఇంకా రెడీ అయ్యి ఇక్కడ బయటికి వచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఎవరికి గ్లాసెస్ సెట్ అవుతున్నాయి ఏంటి అని ఒకరి మీద ఒకరు కామెంట్ చేసుకుంటున్నాం మేమైతే. అండ్ ఫైనల్లీ మళ్ళీ ఫొటోస్ కోసమని వాటర్ దగ్గరకు వచ్చేసిన తర్వాత మా బాబు అయితే అస్సలు గుంటలేడు. అయితే వాటర్లోనే వెళ్తా అని సతాయిస్తుంది. ఇంకా మా కొంచెం బుజ్జగించి తర్వాత కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము. దాని తర్వాత ఈ రైడ్ ఎక్కామండి. మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ ఒక రైడ్కి వెళ్ళారు. తర్వాత నెక్స్ట్ మేము వెళ్ళాము. ఇక్కడ ఫ్యామిలీస్కి అయితే 200 అంట, చిన్నపిల్లలు ఒక్కరికి అయితే 100 రూపీస్ అంట ఈ ఒక రైడ్కి. అండ్ ఆ టైం సన్సెట్ అవుతుంది, ఈవినింగ్ టైము. చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేమైతే. మా బాబు కూడా బాగానే కోఆపరేట్ చేశాడు. కానీ వాటర్ దగ్గరికి వచ్చేసరికి వాటర్లో తడుస్తా అని కొంచెం క్రాంకీ చేసిండు. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇది మా మమ్మీ నేను 6 o'clockకి లేచి వాటర్ దగ్గరకు వచ్చేసాము. దాని తర్వాత మా బాబు లేచిండని మా హస్బెండ్ తీసుకొని వస్తున్నాడు. అండ్ మా మమ్మీ అయితే చిన్న పిల్లలాగా తన పేరు రాసుకుంటూ వాటర్ దగ్గర ఇక్కడ నడుచుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసిందండి. ఎందుకంటే మా అమ్మ బీచ్కి వాటర్ దగ్గరకు రావడం ఇదే ఫస్ట్ టైము. చాలా బాగా ఎంజాయ్ చేసింది తను కూడా చిన్న పిల్లలాగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము రిటర్న్ బ్యాక్ వెళ్తున్నప్పుడు ఇవన్నీ కనిపించాయి ఐటమ్స్, కొన్ని అంటే సముద్రపు ఐటమ్స్తో కొన్ని ప్రిపేర్ చేసి ఉన్నారు ఇక్కడ, గవ్వలతో దండలు అట్లా. నేను ఒకటి తీసుకున్నా, మా చెల్లి కోసం ఒకటి మా అమ్మ కొనిపించింది మాకు. అండ్ చాలా బాగున్నాయండి. చూస్తున్నాం ఏం తీసుకోవాలి ఏంటి అని. ఇక్కడ నేను వేసుకున్నవి 2 తీసుకున్నాము. చిన్న చిన్న గవ్వలతో అట్లా చేసినారు, బాగుండే. కొన్ని శారీస్ పైనకి అట్లా వేసుకోవడానికి, కాటన్ శారీస్ వేసుకున్నప్పుడు. అండ్ ఇక్కడ మా హస్బెండ్ బర్త్డే, ఆ రోజు స్పెషల్ ఏంటంటే మా హస్బెండ్ బర్త్డే. అందుకని ఇంకా రిటర్న్ వెళ్తున్నప్పుడు ఏదో ఒక టెంపుల్కి వెళ్దాం అన్నట్టు ఇక్కడ వెళ్తున్న దారిలో కోటప్పకొండ అని టెంపుల్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. చీరాల వచ్చే వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుంది. అండ్ మేము వెళ్ళడం ఫస్ట్ టైం అది. చీరాల వెళ్ళడం, తర్వాత కోటప్పకొండ కూడా ఆ రోజు బర్త్డే అని వెళ్దాం, ఇంకా దారిలోనే ఉంది కదా అన్నట్టు వెళ్ళాం. అసలు ఎంత బాగుంది సీనరీ అయితే. ఇంకా గుట్టెక్కుతున్నప్పుడు ఒక్కొక్క గుట్ట పైన ఒక్కొక్క దేవుడు ఇట్లా ఉన్నారండి. కింద నుంచి మెయిన్ రోడ్ నుంచి వెళ్తున్నప్పుడు చూస్తే అసలు ఏదో గుట్ట పైన ఉంది, అంత పైకి ఎవరు కట్టింటారు విగ్రహంని. అండ్ అక్కడికి వెళ్ళొచ్చో లేదో అనుకున్నాం. కానీ ఇంకా గుడికి వెళ్తున్నప్పుడు ఇంకా దారిలోనే ఉన్నాయండి, అన్ని దారి పైన ఉన్నాయి. ఈ వినాయకుడి విగ్రహం అయితే కింద నుంచి మెయిన్ రోడ్ నుంచి చూస్తే అది ఏదో గుట్ట పైన ఉంది, ఎవరు వెళ్తారు అబ్బా కొండ పైన అనుకున్నాం. కానీ ఇంకా టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి అది టెంపుల్లోనే ఉందండి. అసలు మేమే షాక్ అయినా చూసి. అసలుకి టెంపుల్ అయితే ఎక్సలెంట్ ఉందండి. అసలు విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి, దేవుని విగ్రహాలు. అండ్ గుడి కూడా చాలా బాగా అనిపించింది మాకైతే. కానీ అది ఫుల్ ఉండడం వల్ల మళ్ళీ 1:30కే గుడి క్లోజ్ అవుతుంది అంటే మేము ఇంకా స్పీడ్గా వెళ్ళాము. I don't know if I can find my way out. I'm stuck in a prison of doubt. In this toy shell, and everything is growing up tight. There's no room to breathe, and nobody is watching at night. I wanna rise up.
టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయానండి దర్శనం చేసుకోవడానికని. స్టెప్స్ ఎక్కుతుంటే నాకైతే మోకాల పర్వతం తిరుపతి మెట్లు ఎక్కుతున్నప్పుడు ఎట్లుంటుందో అట్లా అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ దర్శనం చేసుకోనికి వెళ్ళినప్పుడు చాలా బాగుందండి టెంపుల్ అయితే. మీరెవరన్నా ఈ టెంపుల్ విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఇటు సైడ్ వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేయండి. చాలా బాగుంది. చూస్తుంటే ఎంత బాగుంది తెలుసా అండి. చుట్టూ కొండల మధ్య కిందికి చూస్తున్నప్పుడు ప్రశాంతంగా కనిపిస్తుంది అక్కడైతే. అండ్ ఈ వీడియో ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ చేయండి. అండ్ నా నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. అండ్ గుడి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసి వెళ్ళిపోతున్నామండి. అండ్ మాకు ఈవినింగ్ వెళ్ళేసరికి ఫుల్ ట్రాఫిక్ అక్కడ కొంచెం మధ్యలో వర్షం వచ్చింది. మేము ఇంటికి వెళ్ళేసరికి 9:30, 10 అయిపోయిందండి. అండ్ ఇంట్లోనే మా మామయ్య మా మమ్మీ ఉండి చిన్న కేక్ కటింగ్ చేద్దామని వాళ్ళే కేక్ తెచ్చి కట్ చేయిస్తున్నారు. సింపుల్ గా నైట్ 10 అట్లా 9:30, 10 అయ్యేసరికి బయటికి ఎక్కడికి వెళ్ళి సెలబ్రేషన్ చేసుకోలేదు. ఇంకా అందరం అలసిపోయామని ఇంట్లోనే చిన్నగా ఇట్లా కేక్ కట్ చేసుకున్నామండి. ఇంతే ఈ వీడియో.